వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గురువాయూర్ బీజేపీ అభ్యర్థి అడ్వకేట్ బి గోపాలకృష్ణన్ లేవనెత్తిన ప్రశ్న కేరళ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఆయన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు సూటిగా ఒక ప్రశ్న వేశారు. కేరళలోనే అతిపెద్ద అంతర్జాతీయ హిందూ ఆధ్యాత్మిక ఆలయ పట్టణమైన గురువాయూర్కి ప్రాతినిధ్యం వహించడానికి కాంగ్రెస్ మరియు లెఫ్ట్ కూటములు ఒక హిందూ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు అని. ఎన్నికల సమయంలో మత ఉద్వేగాలు రెచ్చగొడుతున్నారు అని గోపాలకృష్ణన్ ఈ వ్యాఖ్యలపై సిపిఎం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి హైకోర్టులో పిటిషన్ వేసింది. వాళ్ళు సెక్యులరిజం పేరుతో 5 దశాబ్దాలుగా ఒక వర్గానికి కొమ్ము కాయడం మతతత్వం కాదు, కానీ సెక్యులర్ అని చెప్పుకుంటూ అలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించడం మాత్రం మతతత్వం. దశాబ్దాలుగా అంటే 1977 తర్వాత 49 సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ ముస్లిం అభ్యర్థిని మాత్రమే నిలబెడుతున్నాయి. వారు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. గురువాయూర్ నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే ప్రారంభంలో హిందూ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించారు, కానీ 1970ల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1957లో కోరు కులియట్ హిందూ అభ్యర్థి, 1960లో కేజీ కరుణాకర్ మీనన్ కాంగ్రెస్ నుంచి హిందూ అభ్యర్థి, 1970లో వి వడక్కన్ క్రిస్టియన్ స్వతంత్ర అభ్యర్థి. ఇక సుమారు 1977 నుంచి ఇప్పటి వరకు సుమారు 49 ఏళ్ళు ఇక్కడ గెలిచిన వారంతా ముస్లిం అభ్యర్థులే. బీవీఎస్ తంగల్ ఐయుఎంఎల్ 3 సార్లు గెలిచారు. పీకేకే భావా ఐయుఎంఎల్ 3 సార్లు గెలిచారు. పిఎం అబూబకార్ ఐయుఎంఎల్, పిటి కుంజు మహమ్మద్ స్వతంత్ర అభ్యర్థి, కేవి అబ్దుల్ ఖాదర్ సిపిఐఎం 2006 నుంచి 2021 వరుసగా 4 సార్లు గెలిచారు. ఎన్కే అక్బర్ సిపిఐఎం 2021 ఎన్నికల్లో విజయం సాధించారు. గురువాయూర్ ఒక ముఖ్య హిందూ పుణ్యక్షేత్రం అయినప్పటికీ నియోజకవర్గంలో ముస్లిం జనాభా అధికంగా ఉంటే దాదాపు 47% ఉందని, కాబట్టి ప్రాతినిధ్యం జనాభా ప్రాతిపదికనే ఉండాలని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే రాజకీయ ప్రాతినిధ్యం కేవలం మతపరమైన జనాభాపైనే ఆధారపడాలని చెప్పడం కేరళ చెప్పుకునే సెక్యులర్ విలువలకు విరుద్ధం కాదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇదే తర్కాన్ని దేశవ్యాప్తంగా వర్తింపజేస్తే హిందూ మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో ముస్లిం అభ్యర్థులు పోటీ చేయడాన్ని ఎలా సమర్థిస్తారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గురువాయూర్ కేరళకు గర్వకారణమైన హిందూ ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ ముస్లింలు మెజారిటీగా ఉన్నప్పటికీ ఆలయ పరిపాలనను, భక్తుల మనోభావాలను అర్థం చేసుకునే హిందూ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందా, లేక వేరే మతాల వారు ఉంటే బాగుంటుందా అని హిందువులు ప్రశ్నిస్తున్నారు. అసలు లౌకికవాదం అంటే ఏంటి? మతపరమైన గుర్తింపును పక్కన పెట్టి అభ్యర్థులను ఎంపిక చేయడమా, లేక మతపరమైన జనాభాకు అనుగుణంగా సీట్లు కేటాయించడమా? ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలనే సెక్యులర్ పార్టీల ధోరణి చూస్తుంటే, ఒకవేళ హిందూ అభ్యర్థిని నిలబెడితే ముస్లిం ఓటర్లు ఆమోదించరనే భయం ఆ పార్టీలో ఉందా అనే అనుమానము కలుగుతోంది. చివరికి ఈ చర్చ ఒక చేదు నిజం నిరూపిస్తోంది. పార్టీలు ముస్లింలు ఆచరించే లౌకికవాదం గురించి పైకి గొప్పగా ప్రచారం చేస్తూ ఉన్నా వారి లౌకికవాదంపై ఈ పార్టీలకే నమ్మకం లేదా? ముస్లిం ఓటర్లు తమ మతానికి చెందిన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తారనే ఒక దృఢమైన అభిప్రాయంతో ఈ సెక్యులర్ పార్టీలు కూడా ఉన్నాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఇంకో చేదు నిజం చెప్పనా? గురువాయూర్ పట్టణంలో హిందువులు 70% ఉన్నా మొత్తం నియోజకవర్గంలో ముస్లింలు 47 నుంచి 50% ఉండగా హిందువులు కేవలం 40 నుంచి 45% మాత్రమే ఉన్నారు. అలాగే అయోధ్య తీసుకోండి. అయోధ్య పట్టణంలో హిందువులు మెజారిటీ, కానీ నియోజకవర్గమైన ఫైజాబాద్లో ముస్లింలు 15 నుంచి 20% ఉన్నారు. హిందువులు మత ఆధారంగా కాకుండా కుల ఆధారంగా ఓట్లు వేస్తే అక్కడ 20% ముస్లిం ఓట్లు కీలకమై వారు కోరుకున్న అభ్యర్థి మాత్రమే గెలుస్తాడు. ఇదే డెమోగ్రఫీ అంటే, డెస్టినీ అంటే జనాభానే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంటే గత 50 సంవత్సరాలుగా పరోక్షంగా గురువాయూర్ దేవాలయం మీద పెత్తనం ఎవరిది? మీకే అర్థం కావాలి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉంటారండి. మీ మార్కెటింగ్ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.